ఉంది. గాజా యుద్ధం ముగిసినట్టుగా ట్రంప్ ప్రకటించారు. ఈ పీస్ సమ్మిట్కి ఈ సంతకాల సేకరణ కార్యక్రమానికి 20 దేశాల అధినేతలు, ప్రపంచ ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అటెండ్ అయ్యారు. కానీ భారత ప్రధాని మోదీకి ఆహ్వానం అందినా, ట్రంప్ ఆహ్వానించినా కూడా మోదీ వెళ్ళలేదు. ఎందుకు మోదీ వెళ్ళలేదు సార్? భారత వ్యూహం ఏంటి ఇక్కడ? ఇప్పటివరకు అధికారికంగా భారత ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. ఈవెన్ మోడీ వెళ్ళకపోగా జయశంకర్ కూడా పంపలేదు ఫారెన్ మినిస్టర్ను. ఒక జూనియర్ మినిస్టర్ను, అంతగా ప్రాధాన్యత లేని జూనియర్ మినిస్టర్ను సహాయం పంపించారు. మరి దీనికి వాస్తవంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మన విశ్వగురు కావాలనుకుంటున్నాం, ప్రపంచానికే నాయకత్వం వహించాలనుకుంటున్నాం. అసలు ఉక్రెయిన్ వారే మోడీ ఆపాడు అని చెప్పి ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. ఉక్రెయిన్ వారు ఆగలేదనుకోండి. సో ప్రపంచ దేశాలలో మోడీ చాలా దేశాలు పర్యటించారు. ప్రపంచ నాయకులంతా మోడీని గౌరవిస్తున్నారు. అసలు మోడీయే ప్రపంచంలో యుద్ధాలు ఆపగలడు అని చెప్పినటువంటి ప్రభుత్వము, పార్టీ. మరి ఇంత కీలకమైన ఒప్పందము మన ప్రాంతంలో, మనకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రాంతంలో జరుగుతుంటే ఎందుకు భారత ప్రధాని హాజరు కాలేదు? అది కూడా పాకిస్తాన్ ప్రధాని హాజరవుతున్న సమయంలో హాజరు కాలేదు. ఒక రకంగా పాకిస్తాన్కు స్పేస్ కన్సీడ్ చేసిన వాళ్ళం అవుతాం. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కనుకనే వెళ్ళడం మనకు ఎంబరాస్మెంట్ అయితే, మోడీని చూసి షహబాజ్ షరీఫ్ పారిపోవాలి. షహబాజ్ షరీఫ్ ఉన్నాడని చెప్పి మోడీ పోకుండా ఉండడం కాదు కదా. మోడీకి షహబాజ్ షరీఫ్ పోలికేంటి? ఆయన ఆర్మీ చేతిలో కీలుబొమ్మ. నరేంద్ర మోడీ భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి. అది కూడా పోనీ మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కు మోడీ వెళ్ళారు. అక్కడ షహబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా. మరి అదే నిజమైతే ఎస్సీఓ మీటింగ్ కూడా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకూడదు. అంతకుముందు 4 ఏళ్ళు వెళ్ళలేదు కూడా. ఇటీవల ట్రంప్ టారిఫ్ల దెబ్బకు చైనాతో సన్నిహితం కావాలని నిర్ణయించుకున్నాక మన ప్రైమ్ మినిస్టర్ 4 ఏళ్ల తర్వాత ఎస్సీఓ సమావేశానికి వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళలేదు అన్నదానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రజెన్స్ వల్లనే వెళ్ళలేదు అని అనుకుంటే, దానికి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, మరి ఎస్సీఓ సమావేశంలో కూడా షహబాజ్ షరీఫ్ ఉన్నాడు కదా. అయినా మనం ఇంటర్నేషనల్ మీట్లో ఆపగలమా? ఇప్పుడు క్రికెటే ఆపలేదు మనం, అంతర్జాతీయ పోటీల్లో. భారతదేశంలో క్రికెట్ ఆడడం, కానీ అంతర్జాతీయ పోటీల్లో మేము పాకిస్తాన్తో కూడా క్రికెట్ ఆడతామన్నది కదా మన బీసీసీ నిర్ణయం. అందువల్ల షహబాజ్ షరీఫ్కు ఇండియాను, భారత్కు ఆహ్వానించి కలవాల్సిన అవసరం లేదు. మన ప్రధాని పాకిస్తాన్కు పోవాల్సిన అవసరం లేదు. కానీ క్రికెట్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్తో కలవటానికి సిద్ధపడి, దేశ ప్రధానులు, ఒక దేశ ప్రధాని ఉన్నాడని చెప్పి మన దేశ ప్రధాని పోకుండా ఉంటుంది మన బలహీనత కాదా? తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు. ప్రెసిడెంట్ ట్రంప్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇబ్బంది ఏమీ లేదు. ఈవెన్ ఇక్కడ కూడా ట్రంప్ మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు. కానీ ఒకవేళ ట్రంప్ ఏమన్నా మాట్లాడితే సమస్య వస్తుంది. ట్రంప్ అన్నట్టే మాట్లాడాడు కూడా. ఇండియా పాకిస్తాన్లో కలిసి ఉండాలని కోరుకుంటాను, కలిసి ఉంటాయి. తన కామన్ మళ్ళీ ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా 8 యుద్ధాలు ఆపాను, భారత్ పాక్ యుద్ధం ఆపాను అన్నాడు. ఈవెన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కూడా ఇండియాకు పాకిస్తాన్కు మధ్య అనుయుద్ధం ఆపాడు ట్రంప్ అని చెప్పి పొగిడాడు. సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ అక్కడ ఉండి ఉంటే ఏమనాలి? ఆపలేదు, ట్రంప్ ఆపలేదు, ఇది ట్రంప్ చెప్తున్నది అబద్ధము అనే పరిస్థితి అక్కడ ఉంటుందా? భారతదేశంలోనే ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ నేరుగా ప్రెసిడెంట్ ట్రంప్ నిజం అబద్ధం చెప్తున్నాడు అని అనలే. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా అనలే ప్రెసిడెంట్ ట్రంప్ అలా అనడం సత్యదూరము అని. ఇలా ఎక్కడ ఇంతవరకు ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నది సరే నిజం కాదు అని భారత ప్రధానమంత్రి డేరుగా ట్రంప్ పేరు చెప్పండి. అందువల్ల ట్రంప్ ప్రజెన్స్లో ఇది నిజం కాదు అని మోడీ అనలేక అక్కడికి వెళ్ళలేదా? మరి అలాంటప్పుడు అనలేకపోయినా కూడా రేపు ఇంకొక సమస్య వస్తుంది. నేను మీరు దీనికి వెళ్ళలేదు, ట్రంప్ అక్కడ ఉన్నాడు అని. రేపు ప్రైమ్ మినిస్టర్ మోడీ ట్రంప్ను కలుస్తాడు, ట్రేడ్ డీల్ కొరకో లేదంటే
క్వాడ్ మీటింగ్ కూడా ఇండియాకి వస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అక్కడ కూడా అంటారు అప్పుడేంటి, ఎందుకంటే ట్రంప్ అన్నని ప్లేస్ లేదు ఇంతవరకు. ట్రంప్ ప్రతి అంతర్జాతీయ వేదికలోనూ ఇదే క్లెయిమ్ చేస్తున్నాడు. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు. ముందు ఇటినరీలో మన ప్రధానమంత్రి పేరుండే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో, తర్వాత దాన్ని డ్రాప్ చేసి జయశంకర్ వెళ్ళాడు. అక్కడ కూడా మరి ట్రంప్ ఇదే చెప్పాడు, భారత్ పాక్లో యుద్ధం ఆపాను అని. సో భారత్ పాక్లో యుద్ధం ఆపానని ట్రంప్ చెప్తుంటే అదే మీటింగ్లో ఉండి తాను వివరణ ఇస్తే ట్రంప్ కోపం వస్తుంది. వివరణ ఇవ్వకపోతే దేశంలో పొలిటికల్ బ్యాక్లాష్ వస్తుంది. ఈ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ తప్పించుకోవటానికి వెళ్ళలేదా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో ప్రెసిడెంట్కి ఆన్సర్ చెప్పచ్చు, అదేం ఇంపాసిబుల్ ఏం కాదు. ఎందుకంటే అలాంటి ఎంబరాసింగ్ మూమెంట్స్ వస్తుంటాయి, దానికి డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పచ్చు. సో ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ను ఖండించకుండా కూడా భారతదేశం ఎవరి థర్డ్ పార్టీ జోక్యాన్ని అంగీకరించదు అని ఏదో ఒక లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. కానీ వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక కీలకమైన పరిణామాల్లో ఇండియా పాత్ర లేకుండా పోతుంది. ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో స్టేక్స్ ఉన్నాయి. మీకు ఉదాహరణకు మనం ఐటు ఇండియా, మీకు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయిల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నలుగురితో కలిసి ఐటు యూటులో మనం మెంబర్స్. అండ్ దీన్ని మిడిల్ ఈస్ట్ క్వాడ్గా పిలుస్తారు. దాంట్లో భారత్ మెంబరు. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేశాలన్నిటితో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, మనకు వ్యూహాత్మక ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2/3 మనం ఇటీవల రష్యన్ ఆయిల్ కొనడం మొదలు కాకముందు మన చమురు అవసరాలు దిగుమతుల్లో ఆ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 2/3 ఈ గల్ఫ్ ప్రాంతం నుంచే వచ్చేది. ఇప్పటికీ కూడా మనకు సిగ్నిఫికెంట్ సప్లయర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తోనూ ఇతర దేశాలతోనూ సౌదీ అరేబియాతోనూ మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈజిప్ట్ వీళ్ళందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో మనకు స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, రిలేషన్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ను కౌంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. నాటో తరహా ఒప్పందం అది. పాకిస్తాన్పై దాడి జరిగితే సౌదీ అరేబియా తనపై దాడి జరిగినట్టుగానే భావిస్తుంది. అది ఇండియాకు చాలా పెద్ద ఛాలెంజ్ అది. అలాగే ఇటీవల 40 కంట్రీస్ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు కోసం చర్చిస్తూ సమావేశమయ్యాయి. అందులో కూడా పాకిస్తాన్ హాజరైంది. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. ఈ మీటింగ్ను హోస్ట్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ డీల్ను ఈజిప్ట్, తుర్కీ కలిపి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికాతో పాటు ఈజిప్ట్, ఖతార్ అండ్ తుర్కీ. అందులో ఈజిప్ట్, ఖతార్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ తుర్కీ వస్తే మనకు మంచి సంబంధాలు లేవు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా తుర్కీ ఓపెన్గా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. సో బట్ ఏదైనా మనం ఆహ్వానించింది ట్రంప్తో మనకు అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఆహ్వానించాడు, జరిగింది ఈజిప్ట్లో. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ వెళ్ళకపోయినా కనీసం ఫారిన్ మినిస్టర్ అయినా వెళ్ళడం ద్వారా ఈ కీలక పరిణామాల్లో ఇండియాకు బలమైన స్టేక్స్ ఉన్నాయని చెప్పేవాళ్ళం. ఎందుకంటే భారతదేశానికి ఉన్న అదనపు అడ్వాంటేజ్ కూడా ఒకటి ఉంది. అమెరికా ఇప్పుడు అక్కడ హాజరైన ఏ దేశము కూడా ఇజ్రాయెల్తోనూ పాలస్తీనాతోనూ ఈక్వల్గా సంబంధాలు ఉన్న దేశం లేదు. మీరు అమెరికా అనుకోండి, ఇజ్రాయెల్కు మిత్ర దేశం. ఇక ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్తో కన్నా పాలస్తీనా వైపు సాలిడారిటీ ఉండే దేశాలు. ఆ దేశాలను ఏది ఇజ్రాయెల్ నమ్మదు. కానీ ఇండియాకు ఇజ్రాయెల్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందులో ఇప్పటికీ మనం పాలస్తీనా కాదును సమర్థిస్తున్నాం. సో అందువల్ల మనకు అడ్వాంటేజ్ కూడా అదనపు. ఎలాగైతే రష్యా ఉక్రెయిన్ విషయంలో మనకు అడ్వాంటేజ్ ఉందో, ఎందుకంటే మనకు రష్యాతో రిలేషన్స్ ఉన్నాయి, యుక్రెయిన్తో రిలేషన్స్ ఉన్నాయి, వెస్ట్తో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇజ్రాయెల్తో రిలేషన్స్ ఉన్నాయి. మనకు పాలస్తీనా కోసం భారతదేశం దశాబ్దాలుగా నిలబడి, ఇండియా ఇది బిగ్ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ పాలస్తీనా అని పాలస్తీనా నమ్ముతుంది కూడా. అందువల్ల లివరేజ్ ఉంది. సో ఉక్రెయిన్ వార్ ఆపుతానని చెప్పి నరేంద్ర మోడీ రష్యాకు వెళ్ళారు, ఉక్రెయిన్ కూడా వెళ్ళారు. అది అవకాశం పోయింది. ఇప్పుడు మనకు ఆ పాత్ర లేకుండా పోయింది. అది కూడా తుర్కీ వేదికగా సౌదీ వస్తున్నాయి.
మనకు పాత్ర లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఆహ్వానం వచ్చి కూడా మనము వెళ్ళకపోవడం వల్ల ఏ సంకేతాన్ని పంపిస్తున్నాము ఇంటర్నేషనల్గా? గ్లోబల్ జియో పొలిటిక్స్లో ఇండియా పాత్ర ఉండాల్సిన అవసరం లేదా? పాకిస్తాన్కి ఆ స్పేస్ కన్సీడ్ చేద్దామా? రేపు అనేక అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఎలా కావాలి. ఇప్పుడు తాలిబాన్ను పిలిచాము, తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ఇండియాకు వచ్చాడు, తాలిబాన్తో సంబంధాలు ఏమైనా విమర్శలు రావడం లేదా? ఆఖరికి మహిళా జర్నలిస్టులను ఎలో చేయలేదు. అది పెద్ద వివాదం అయ్యాక భారత ప్రభుత్వం కూడా మాట్లాడింది. ఫైనల్గా తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆఫ్ఘాన్ ఎంబసీలోనే అడ్రస్ చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో 50 మంది ఉమెన్ జర్నలిస్టులు హాజరయ్యారు. సో దెర్ ఆర్ వేస్ టు డీల్ విత్ ఇట్. ఇప్పుడు ట్రంప్ ఆపుతాడన్నా, ట్రంప్ మాట్లాడతాడంటే ట్రంప్ రేపు మోడీ కూడా మాట్లాడతాడు. అప్పుడేం చేస్తాడు? నరేంద్ర మోడీ వైట్ హౌస్ వెళ్తాడు. అక్కడే ట్రంప్ మోడీ పక్కన ఉండగా నేనే ఆపినా, ఇస్ ఇట్ నాట్ ట్రూ మోడీ అంటాడు. అప్పుడు ఏమనాలి మోడీ? కాము ఉండగలడా? మనం అర్ధాంగీకరణ అవుతుంది. నో ఇట్ ఈస్ నాట్ ట్రూ అని అనాలి, ఇట్ ఈస్ ట్రూ అని అనాలి. సో ఇక్కడే ప్రతిపక్షాలకు కూడా అనుమానం వస్తుంది. ట్రంప్ ఒత్తిడి మేరకే ఆపరేషన్ సింధూర్ మోడీ ప్రభుత్వం ఆపి ఉండాలి. అది ట్రంప్ ఎదురుగా కాదని అనలేడు కదా, ఎందుకంటే ట్రంప్కు తెలుసు, మోడీకి తెలుసు కదా అనేటువంటి అనుమానం రావడానికి ఆస్కారం వస్తుంది కదా. అందువల్ల ఏ రకంగా చూసినా శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా ఇటీవల మోడీ ఫారిన్ పాలసీని పూర్తిగా సమర్థించేవారు కూడా దీనిపైన రిజర్వేషన్ వ్యక్తం చేశారు. సో అందువల్ల డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళాల్సి ఉండే, కాకపోతే కనీసం జయశంకర్ను పంపించాల్సి ఉండే. కేవలం ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ కూడా లేని మంత్రిని పంపించి మాకు గాజా ఒప్పందం అనే ఒక కీలకమైన పరిణామంలో భారత్కు ఏ పాత్ర లేదు, భారత్కు సంబంధం లేదు అని చెప్పడం ద్వారా మన ఫారిన్ పాలసీకి ఒక పెద్ద దెబ్బ. ఈ రీజన్లో చైనాతో పోటీ పడుతూ మనం బిగ్ పవర్ కొరకు ఎమర్జ్ కావాలి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో శాశ్వత సభ్యత్వం కావాలి అని అడుగుతున్నాం. ఇటీవల బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చిన సందర్భంగా కూడా మాట్లాడారు. యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్ కోరుకునే దేశం ప్రపంచ కీలక పరిణామాల్లో మాకు సంబంధం లేదని దూరం ఉండగలమా? సో ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రజెన్స్ కూడా మేడ్ డిఫరెన్స్ కదా. మీకు అక్కడ ఉన్న లీడర్లందరూ నెతన్యాహు అయితే మోడీకి మంచి ఫ్రెండ్, అరబ్ దేశాధినేతలతో మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో అందువల్ల ట్రంప్ ప్రజెన్స్ కొద్దిగా ట్రిక్కీ, అది నిజం. షెబాజ్ షరీఫ్ను అసలు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన షెబాజ్ షరీఫ్కి ఉన్న స్టేక్స్ ఏంటి? అది ప్రైమ్ మినిస్టర్ మోడీకి షెబాజ్ షరీఫ్ పోలిక ఎక్కడిది? ఇండియా ఇస్ ఎ బిగ్ నేషన్, స్ట్రాంగ్ నేషన్, ప్రపంచంలో ఒక బలమైన కంట్రీ. వాట్ ఈస్ పాకిస్తాన్? కుక్కలు చింపిన విస్తరలాగా తయారైన దేశం. ఆ దేశ ప్రధానమంత్రి ఆర్మీ చేతిలో కీలుబొమ్మ. అలాంటి దేశాధినేత ఉన్నాడని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ పోకపోవడం ఏంటి?